భక్తి సాగా ప్రేక్షకులకి నమస్కారం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ. కార్తీక మాసానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఈ నెల మొత్తం పర్వదినాల మాసమే. జనరల్ గా ఆశ్వీజ మాసం అంటే 10 రోజులు దసరా నవరాత్రులు చేసుకుంటాం, అక్కడితో అయిపోతుంది. భాద్రపద మాసం అంటే ఒక చవితి రోజు వినాయక చవితి చేసుకోవడం, ఇట్లా ఆ మాసంలో ఒక 2 రోజులు 4 రోజులు ఏదైనా ప్రత్యేకత ఉంటది. కానీ కార్తీక మాసానికి అలా కాదు. మాసం మొదలైన దగ్గర నుంచి అయిపోయేంత వరకు ఆ మాసం అంతా పర్వాలతోనే నిండి ఉంటది. చాలా విశేషమైనటువంటి మాసం. శివ కేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా ఈ మాసానికి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీపం. మిగతా మాసాల్లో పండగ రోజు మాత్రమే దీపాలు వెలిగిస్తాం, కానీ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం. అసలు దీపం ఎందుకు వెలిగించాలి? కార్తీక మాసంలోనే ఎందుకు ఇన్ని దీపాలు వెలిగిస్తాం మనం? ఇంత ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటారు, ఉపవాసాలు ఉంటారు, అయినా కూడా నీరసపడకుండా ఆ ఉత్సాహంగా ఉదయం సాయంత్రం దేవాలయాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో దీపాలు వెలిగించడం కానీ ఇవన్నీ చేస్తారు కదా. అసలు ఎందుకు? దానివల్ల ఏమొస్తుంది మనకి అంటే కార్తీక మాసాన్ని దీపమాసం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది అగ్ని సంబంధమైనటువంటి మాసం. మనకి శరదృతువు మొదలైన తర్వాత వచ్చేటువంటి రెండవ మాసం కార్తీక మాసం. అప్పుడప్పుడే కొద్దిగా చలి కూడా మొదలవుతూ ఉంటది. ఈ మాసంలో పెట్టే దీపానికి శక్తి చాలా ఎక్కువ ఉంటదండి. మిగతా మాసాల్లో పెట్టే దీపాల కన్నా ఈ కార్తీక మాసంలో పెట్టే దీపానికి శక్తి చాలా ఎక్కువ. అంటే ఈ కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి మాసము. ఆ కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైనటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో పెట్టే దీపానికి ఈ మాసానికి అంత ప్రత్యేకత ఉన్నది. ఇంకా ఇక్కడ మనకి మన పెద్దలు ఒక మాట కూడా చెప్పారు. మిగతా కాలాల్లో మనం దీపాలు వెలిగించినప్పుడు ఏదన్నా గాలి వస్తే దీపం అటు ఇటు కదులుతూ అంటే వెలుగుదామా ఆరిపోదామా అన్నట్లు అటు ఇటు కదులుతూ ఉంటదండి. కానీ కార్తీక మాసంలో మనం వెలిగించినటువంటి దీపం ఎంత గాలి కొట్టినా కూడా అటు ఇటు కదలకుండా నిటారుగా నిలబడే ఉంటదండి. దీనికి ఇదేంటి ఇలా ఎలా ఉంటది అని అందరూ ఆలోచిస్తున్నారు కదా. మరి మీ అందరూ లక్ష దీపోత్సవం కోటి దీపోత్సవం అని బయట గ్రౌండ్ లో దీపోత్సవాలు చేస్తున్నప్పుడు మరి బయట అంత గాలి కొడుతున్న సమయంలోనే మీరందరూ దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా. అప్పుడు దీపం ఒక్కసారి ఏదన్నా కొండెక్కినా మళ్ళీ వెలిగించినప్పుడు అటు ఇటు తిరగకుండా నిటారుగా నిలబడి ఉంటది దీపం. ఈసారి మీరు దీపోత్సవానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి అది గమనించుకోండి. ఇది కార్తీక మాస దీపం యొక్క ప్రత్యేకత. ఇంకొక విషయం, మనం ఈ కార్తీక మాసంలోనే దీపాలు పెడతామా? మిగతా మాసాల్లో కూడా దీపాలు పెడతాం కదా. కానీ దీనికి ఇంకా కొంచెం ఉన్న విశేషత ఏంటంటే దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి కూడా దీపం ప్రతీక. మనం ఏ పూజ చేసినా ఏ పని చేసినా ముందు దీపం వెలిగించే చేస్తాం. ఇంట్లో చేసే పూజకైనా కానీ ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా ఏదైనా దీపంతోనే మనకి మొదలవుతుంది. అయితే దీపారాధన చేయటంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే అగ్నిదేవుణ్ణి దీపం ద్వారా మనం ఆహ్వానించటం. ఒక్క అగ్నిదేవుణ్ణే కాదు, దేవతలందరూ అగ్నిదేవతని రూపంలో ఉంటారు. అందుకని ఈ దీపారాధన చేయటం ద్వారా అగ్నిదేవుడితో పాటు మనకిష్టమైనటువంటి దేవుణ్ణి, మన ఆ దేవతలందరినీ కూడా ఈ దీపారాధన ద్వారా మన ఇంటికి ఆహ్వానించి వారికి షోడశోపచార పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటిదే ఈ దీపం. ముక్కోటి దేవతల్ని వాహకంగా పిలిచే అగ్ని సూక్ష్మ రూపమే దీపం. అందుకనే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి మనం ఎక్కువగా దీపాలు వెలిగించి ఆ దైవారాధన చేసుకుంటూ ఉంటాం. ఇంకొకటి సహజంగా అందరికీ తెలిసిన విషయమే, చలికాలం చలి ఎక్కువగా ఉంటూ ఉంటది. మనం ఈ నువ్వుల నూనెతో ఆవు నూనెతో దీపం వెలిగించి కొంచెం సేపు ఆ దీపాల మధ్య ఉండడం వల్ల ఆ గాలిని పీల్చడం వల్ల మన ఊపిరితిత్తులకి మళ్ళా మనకి కఫం కానీ జలుబు అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా దీని ద్వారా దూరం అయిపోతూ ఉంటాయని మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి ఆరోగ్య సూచన కూడా అన్నమాట. ఇక దీపం అంటే ఏంటి? వెలుగు. మనం ఎంత చీకటిగా ఉన్న గదిలోకి వెళ్ళినా ఒక్క దీపం, చిన్న దీపం వెలుగుతూ ఉన్నా
మనకి ఎక్కడ లేని ఒక ఉత్సాహం వస్తుంది. అమ్మయ్య, గదిలో చీకటిగా లేదు, వెలుతురుంది, ఆ వెలుతురుని మనం పెంచుకోవచ్చు అన్న ఒక ఆశ. దీపం అంటేనే వెలుగు, వెలుగుతో పాటు కాంతి, ప్రకాశం, వీటితో పాటు ఒక ఆశ కూడా అన్నమాట. ఓ, చీకటి గదిలో దీపం వెలుగుతూ ఉందంటే మనకి ఈ దీపం ఆసరాతో ఈ గదిలో ఏముందో చూసుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది కదా. అలాగే దీపం అనేటువంటిది ఒక ఆశ. ఇంకా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేది కూడా దీపమే. మనం దీపం సహజంగా ఒక శ్లోకం చదువుతూ ఉంటాం. దీపం జ్యోతిం పరబ్రహ్మం, దీపం సర్వతోపమహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే, దీపలక్ష్మి నమోస్తుతే అని చదువుతూ ఉంటాం. లక్ష్మీదేవికి కూడా దీపం ద్వారానే వస్తూ ఉంటదండి. ఎక్కడైతే దీపాలు ఎక్కువగా వెలుగుతూ ఉంటాయో లక్ష్మీదేవికి ఆ ఇల్లన్నా ఆ ప్రదేశం అన్నా చాలా ఇష్టం అంట. దీపకాంతి పరబ్రహ్మ స్వరూపంగా అజ్ఞానం అనే చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని నడిపించేటువంటి దీపం. అలా నడిపించేటువంటి దీపానికి, సంధ్యా దీపానికి నమస్కరిస్తున్నాను అని అంట మనం ప్రార్థన చేసి దీపం వెలిగిస్తూ ఉంటాం. ఇంకా శ్లోకంలో సంధ్యాదీపం అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా. దాని అర్థం ఏంటంటే, రాత్రి వెళ్ళిపోతుంది, పగలు రాబోతుంది. రాత్రికి పగలకి మధ్య ఉన్నటువంటి ఉదయ సంధ్య కాలాల్లో దీపం వెలిగించాలి అంటారు. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు వెళ్ళిపోతా సూర్యుడు వస్తూ ఉంటాడు. ఆ సూర్యుడికి మనం దీపం వెలిగించి ఇవన్నీ చేయడానికి కుదరదు కదా. ఈ దీపం రూపంలోనే సూర్యుడిని మన ఇంట్లోకి ఆహ్వానించి సూర్యునికి అన్ని విధాలైనటువంటి ఆరాధనలు చేసుకోవటం. అలాగే ఈ సూర్య మండలంలోనే దేవతలందరూ ఉంటారు కాబట్టి ఆ రూపంలో దేవతలందరినీ కూడా ఆరాధించుకునే అవకాశం మనకి కలుగుతుందని, అందుకనే సంధ్యాదీపం అని మనం ఎక్కువగా చెప్తూ ఉంటాం. ఎక్కువగా కదా, అసలు సంధ్యాదీపం అని చెప్తూ ఉంటాం. ఈ ఉభయ సంధ్యలలో అంటే ఉదయము సాయంత్రం 2 పూట్ల సంధ్యా సమయంలోనే ఎక్కువగా దీపం వెలిగించాలి అని చెప్పారు మనకి పెద్దలు. ఆ కారణం ఇదే. సూర్యుడిని ఆరాధించడానికి, సూర్యుడి రూపంలో ఉన్నటువంటి దేవతలందరినీ ఆరాధించుకోవడానికి అవకాశము మనకి ఈ దీపం రూపంలోనే కలుగుతుంది. ఈ సంధ్యా దీపం రూపంలోనే కలుగుతుంది కాబట్టి మనం సంధ్యా దీపాన్ని వెలిగిస్తాం. ఇంకొక శ్లోకం కూడా చదువుతూ ఉంటాం దీపం వెలిగించేప్పుడు. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం, గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం, భక్త్యాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే, త్రాహి మన్నార్థకోద్ఘారాత్ దివ్య జ్యోతి నమోస్తుతే. దీపం జ్ఞానానికి ప్రతీక అని చెప్పుకున్నాం. మరి భగవంతుడు కూడా జ్ఞానానికే లొంగుతాడు. అదేంటండి, అజ్ఞానికి దేవుడు లొంగడా అంటే, జ్ఞానం ఉన్నటువంటి మనిషి చేసేటువంటి పనులు వేరుంటాయి, అజ్ఞానంతో ఉన్నటువంటి మనిషి చేసేటువంటి పనులు వేరుంటాయి. జ్ఞానం ఉన్న వ్యక్తి ఒక పని చేయొచ్చా చేయకూడదా, ఏది మంచి చెడు అని ఆలోచించగలుగుతాడు, విచక్షణ ఉంటది. కానీ అజ్ఞానంతో ఉన్నవాడికి ఆ విచక్షణ ఉండదు కదా. అది మంచయా చెడా, చెయ్యొచ్చా చేయకూడదా అని ఉండదు. తనకి ఏది తోస్తే అది చేస్తాడు. మరి ఎక్కువ దుష్కార్యాలు చేసేటువంటి వాళ్ళని భగవంతుడు అనుగ్రహించాడు కదా. అందుకే భగవంతుడు జ్ఞానానికి లొంగుతాడు. ఆ జ్ఞానం ఎవరి దగ్గర ఉంటది, ఎవరైతే చక్కగా దీపారాధన చేసి భగవంతుణ్ణి ఆ దీపములో చూసుకుంటూ ఆరాధన చేస్తారో వారి దగ్గర ఉంటుంది. జ్ఞానం దీపంలా ఉండి అజ్ఞానాన్ని తొలగించి నేను వారికి ఆత్మ జ్ఞానాన్ని ఇస్తాను అంటాడు భగవంతుడు. దీపం రూపంలో ఒకవేళ అజ్ఞాని ఉన్నా ఆ అజ్ఞాని జ్ఞానిగా మారాలి అనుకుంటే నేను వాళ్ళకి దీప రూపంలో జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అంటారు. సహజంగా ఒక మాట ఉంటుంటదండి, దేవుడి గదిలో దీపం వెలిగించి కొంచెం సేపు ఆ దీపాన్నే చూస్తూ కూర్చోండి అంటారు. అంటే మనకి ఏకాగ్రత కలగటానికి ఆ దీపాన్నే చూస్తూ ఉండమంటారు. మరి అలా చూస్తూ ఉన్నప్పుడు మన మనస్సు అన్ని నిశ్చలంగా ఉంటాయి కదా. ఏకాగ్రత కలగడానికి, మనల్ని మనం ఆలోచించుకోవడానికి, మన గురించి మనం తెలుసుకోవడానికి అన్నిటికీ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి విధానమే ఈ దీపారాధన, దీపం పెట్టడం అనేది. ఇంకా జ్ఞానదీపం గురించి శంకరాచార్యుల వారైతే ఎలా చెప్పారంటే, వైరాగ్యం అనే ప్రమిదిలో నిష్కామం అనే, అంటే ఎటువంటి కోరికలు లేకుండా ఆ నిష్కామం అనే ఒత్తితో భక్తి అనే నూనె పోసి జ్ఞానం అనే గాలిని దానికి జోడించి ఇంద్రియ నిగ్రహం అనే మూతని దాని మీద పెడితే
చక్కగా వెలుగు కనిపిస్తుంది అని చెప్తారు శంకరాచార్యులు వారు. నిత్య దీపారాధన కుందిలో కూడా వేసే ఒత్తుల్లో 2 ఒత్తులు వేస్తూ ఉంటాం. అది జీవాత్మ పరమాత్మ ప్రతిరూపంగా 2 ఒత్తులుగా 2 జ్యోతులు వెలిగిస్తూ ఉంటాం కదా. 3 ఒత్తులు వేసి వెలిగిస్తే అది ముల్లోకాలకు, త్రిగుణాలకు, త్రిసంధ్యలకు సంకేతంగా భావిస్తూ ఉంటాం. మనకి సద్గతి కలిగించటానికి దీపం అనేటువంటిది ఒక హేతు, ఒక బ్రిడ్జి లాగా పనిచేస్తూ ఉంటదండి. దీపాన్ని వెలిగించడంతో 4 దిక్కులతో పాటు పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకంతో కలిసి మొత్తం 5 దిక్కులకి మంచి వెలుగు ప్రసాదించినట్లు అవుతూ ఉంటది. ఇది దీపము వెలిగించడం వల్ల మనకి కలిగేటువంటి లాభము, ప్రయోజనము, పుణ్యకార్యం. మరి మరొక విషయంతో మరలా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.